జిల్లా సాయుధ పోలీస్ బలగాలు ఎల్లప్పుడూ పూర్తిస్థాయి శారీరక, మానసిక ఫిట్నెస్తో సిద్ధంగా ఉండి ప్రజా భద్రతకు అంకిత భావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. బుధవారం సాయుధ బలగాల వార్షిక సమీకరణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోలీసు కవాతు మైదానంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్యాండ్ పార్టీ వాయిద్యాల మధ్య సాయుధ బలగాలు కనువిందైన కవాతును జిల్లా ఎస్పీ వీక్షిస్తూ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎస్పీ సంపర్క్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో కీలకమైన సంక్లిష్టమైన విధులు నిర్వహించే ఏఆర్ విభాగంలో ప్రతి ఒక్కరూ తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. యూనిఫామ్ తొలిసారి ధరించిన రోజున ఉన్న ఉత్సాహం పదవీ విరమణ తర్వాతి రోజు వరకు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు బాగుండాలంటే పోలీసింగ్ బాగుండాలని, అందుకు ప్రతి పోలీసు తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. పరేడ్ అద్భుతంగా ఉందని, పరేడ్ నిర్వహించిన ఆర్ఐ అడ్మిన్ శ్రీహరిబాబు, సిబ్బంది, బ్యాండ్ వారిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సౌజన్య, టౌన్ డిఎస్పీ దీక్ష, ఎస్బీ, రూరల్, కావలి, ఆత్మకూరు, గూడూరు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కావాలి అనేసి మేము వెళ్ళి అడగగానే వెంటనే ఎందుకు ఏమిటి అని అడగకుండా ఈ యొక్క 15 రోజులు ఈ మొబిలైజేషన్ పేరులో మేడం వీళ్ళకి ట్రైనింగ్లో నేర్చుకున్న ప్రోగ్రామ్స్ అంతా రివిజన్ చేసాం మేడం. तो 2026 అండి. ఈరోజు మనం ఇక్కడ యాన్యువల్ డీమొబిలైజేషన్ కోసం మన నెల్లూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మన మీడియా మిత్రులందరితో ద్వారా మన ప్రజలకు సందేశం ఇస్తున్నాము. మనం జిల్లా పోలీస్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి వాళ్ళ విధులు సక్రమంగా సంవత్సరం పొడవునా విధులు డిస్పాచ్ చేయడానికి అనేసి వాళ్ళకి ఈరోజు ఈ 15 రోజులుగా యాక్చువల్లీ యాన్యువల్ డీమొబిలైజేషన్ జరుగుతూ వచ్చింది. ఇందులో మోర్ దెన్ 500 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మన జిల్లా వ్యాప్తంగా. వారందరికీ అన్నిట్లోనూ మార్చ్ పాస్, డ్రిల్, పరేడ్ అండ్ ఫైరింగ్ వీటన్నిటిలోనూ ప్రాక్టీస్ జరిగింది అన్ని రకాలుగా. అండ్ వెపన్ హ్యాండ్లింగ్ మళ్ళీ రివైజ్ చేయటము, వాళ్ళకి శిక్షణలో ఉండే ప్రతి కార్యక్రమము మళ్ళీ రివిజన్ జరిగింది. అలానే రెగ్యులర్గా మనం చేసే వృత్తులన్నీ ఒకసారి రివైజ్ చేయటము, వాళ్ళ మానసికంగా శారీరకంగా ఎప్పుడూ ఫిట్గా ఉండడానికి కావాల్సినవన్నీ ఒకసారి చూసుకున్నాం మేము. ఈ యాన్యువల్ డీమొబిలైజేషన్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్స్ అన్ని వింగ్స్ నుండి కూడా ఏఆర్తో పాటు హోంగార్డ్స్ అందరూ కూడా పాల్గొన్నారు. దీని ద్వారా ఎప్పుడు అలర్ట్గా ఉండి మళ్ళీ అన్నీ రివైజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఫీల్డ్ వెళ్తారు మన సిబ్బంది. సో ఈ 15 days వాళ్ళు నేర్చుకున్నది మర్చిపోకుండా మంచిగా ఈ సంవత్సరం అంతా ప్రజల కోసం వాళ్ళ వృత్తి నిర్వర్తిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ప్రజలకి అందుబాటులో ఉండడానికే ప్రయత్నిస్తున్నాము. అన్ని రకాలుగా మన పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ పరంగా కూడా ఎస్పీ సంపర్క్ అనే ప్రోగ్రాం పెట్టి ఎవ్రీ ఫ్రైడే మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నాము. అలానే పోలీస్ సిబ్బంది కోసం సెకండ్ సాటర్డేస్ మన ఆనరబుల్ డీజీపీ సార్ అండ్ ఐజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవ్రీ సెకండ్ సాటర్డే మనం అందరం డిఎస్పీ లెవెల్ అండ్ అబవ్ ఆఫీసర్స్ అందరూ కూడా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసి మనం వాళ్ళకి కావాల్సిన అన్ని అవసరాల కోసం నెసెసిటీస్ అన్నీ అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటన్నిటిని డిస్కస్ చేసి పరిష్కారం కోసం ప్రయత్నిస్తాము. అదేవిధంగా మన జిల్లాలో ప్రతి పోలీస్కి కూడా మనం రెగ్యులర్గా చెప్తున్నాము, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని సాల్వ్ చేయాలి. అండ్ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కానీ వెంటనే రెస్పాన్స్ టైం ఉండాలి. లెస్ దాన్ 15 minutesలో మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే
అది లోకలైజ్ చేసి అది ఎక్కువగా పెద్దగా అవ్వకుండా సాల్వ్ చేయాలి. దాని మీద మనం రెగ్యులర్గా పోలీస్తో రోజు మాట్లాడుతున్నాము, మన ఫీల్డ్ స్థాయి పోలీసులందరితోనూ. అండ్ అది అందరూ కూడా దాన్ని పాటిస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.